మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. నలుగురు యువకులు. వాళ్ళు ఎలాంటి యువకులంటే స్కూల్ డేస్ నుండి కాలేజీ చదువులు అయిపోయేదాకా ఒక్కసారి కూడా గొడవ పడలేదు, విడిపోలేదు. అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురు కలిసే చేసేది. యువకులు డబ్బులపై మోజు పెరిగింది. ఉద్యోగం చేస్తే నెల రోజులు కష్టపడితే జీతం వస్తుంది, అదే దొంగతనం చేస్తే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి అని చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. పార్క్ చేసి ఉన్న బైకులను దొంగతనం చేయడం మొదలుపెట్టారు. కాకిల చేతికి అడ్డంగా చిక్కారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నలుగురు యువకులు చదువుకునే క్రమం నుంచే మంచి స్నేహితులు. వారంతా జల్సాల కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బైకులు దొంగిలిస్తూ జల్సాలు చేసి చివరకు కటకటాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించిన పరిగి డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్ నగర్ కు చెందిన వడ్డే రమేష్, పరిగికి చెందిన బొబ్బిలి రఘుబాబు, రేణి శ్రీకాంత్, కులకచెర్ల మండలం ముజాహిద్పూర్కు చెందినటువంటి మఠం శ్రీనాథులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి బైక్లను దొంగలించి విక్రయించిన డబ్బుతో జల్సాలు చేస్తుంటారు. ఇటీవల పరిగిలో 2 కులకచెర్ల మండల కేంద్రంలో ఒక బైక్ దొంగతనానికి గురికాగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కులకచెర్లలో దొంగతనం చేసిన బైక్ను ఆ నలుగురు కలిసి మరో యువకుడితో హైదరాబాద్కు పంపిస్తుండగా పరిగి శివార్లో ప్రమాదానికి గురైంది. ఆ బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుని సదరు వ్యక్తికి ఫోన్ చేయగా తన బైక్ దొంగతనానికి గురైందని చెప్పడంతో పోలీసులు కూపీలాగారు. దీంతో ఈ నలుగురి భాగోతం బయటకొచ్చింది. దీంతో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ తెలిపారు. కొన్ని సందర్భాల్లో సెల్ఫీలు ఫోటోలు దిగదు. ఆన్ ద స్పాట్ దీని కట్ చేసి దీనికి ఇట్లా చేంజ్ చేస్తాము. ఈ వైర్ అనేది ఖాళీ ఉంటుంది, బండి అయితే చాలా करके लाए पसंद से खरीदा तो छोड़ देना। कुछ ना कुछ ఇట్లా వీడియో
हाँ थोड़ा है। ఓకే మర్చిపోండి. ఓకే పరిగి ప్రాపర్లో 2 మోటార్ సైకిల్స్, కుల్కచర్లో 1 మోటార్ సైకిల్ థెఫ్ట్ జరిగింది. తర్వాత సైబరాబాదు, హైదరాబాదు, మహబూబ్ నగర్ ప్రాంతాలలో కూడా దొంగతనాలు జరిగినాయి. దీని మీద మేము సమాచారం సేకరిస్తే పరిగి రమేష్ అని సుల్తాన్పూర్, రఘు పరిగి, శ్రీనాథ్ పరిగి, ఇంకొకతను శ్రీనాథ్ ముజాయిద్పూర్, శ్రీకాంత్ అనే అతను పరిగి, శ్రీకాంత్, రఘు, రమేష్ వీళ్ళు శ్రీనాథ్ నలుగురు కలిసి ఈ మోటార్ సైకిల్స్ దొంగతనం చేస్తున్నారు. ఇందులో ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ ఉన్నాయి. సో నమ్మదైన సమాచారం మేరకు మేము ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. దీనిలో టోటల్ మేము 14 వెహికల్స్, 14 వెహికల్స్ 2 వీలర్స్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 8 వెహికల్స్ మహబూబ్ నగర్ జిల్లా, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి అక్కడ కేసులు రిజిస్టర్ అయినాయి. మన దగ్గర పరిగి పోలీస్ స్టేషన్లో 2 కేసులు, కుల్కచర్లో 1 కేసు రిజిస్టర్ అయింది. 3 వెహికల్స్. సో 8 ప్లస్ 3 11 వెహికల్స్ ఈ కేసులలో ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ వెహికల్స్ వాటి డీటెయిల్స్ పర్టికులర్స్ తెలియలేదు. అవి తెలుసుకొని సంబంధించిన ఓనర్లకు మేము వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ నేరం చేసిన వాళ్ళను మేము వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము, రిమాండ్ చేస్తున్నాము. వీళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ మరి ఇన్ని వెహికల్స్ అంటే దాదాపు 14 వెహికల్స్ అంటే నియర్లీ 14 lakhs వర్త్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీనిలో మరి మా సిఐ గారి గైడెన్స్లో టౌన్ ఎస్ఐ విఠల్ రెడ్డి, తర్వాత రాజు కానిస్టేబుల్, జయవర్ధన్, యాదవ్జీ ఈ 3 కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు దీనిలో హార్డ్ వర్క్ చేసి ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఆ సంబంధించిన అధికారులకు మేము రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అసలు వీళ్ళు దొంగతనానికి ఎందుకు పాల్పడ్డారు? వీళ్ళు పనులు చేయకుండా తొందరగా డెవలప్ కావాలి, డబ్బులు సంపాదించాలి, జల్సాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ దొంగతనాలకు పాల్పోయి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నాం. ఇదంతా లోకల్, 2 పరిగి, తర్వాత ఒకతను సుల్తాన్పూర్ అడ్జసెంట్. వీళ్ళంతా క్లాస్మేట్స్, కలిసి చదువుకోవడం, ఇట్లాంటి కనెక్షన్ ఏర్పడి అందరు కలిసి మనం దొంగతనాలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో గ్రూప్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలు చేస్తుంది. అందరిది కూడా ఏజ్ 21, 22 అంటే 20 to 25 years మధ్యలో ఉన్నారు అంతా. మొత్తం టోటల్ 14 రికవరీ అయినాయి. మనకు 2 వెహికల్స్ డీటెయిల్స్ లేవు. మిగతా వెహికల్స్కి సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్లో, సైబరాబాద్ కమిషనరేట్లో, మహబూబ్నగర్ జిల్లాలో కేసులు అయినాయి. మన దగ్గర పరిగిలో 2, కుల్కచర్లో 1 కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ ఈ 3 వెహికల్స్, రిమైనింగ్ అంతా అదర్ డిస్ట్రిక్ట్స్, కమిషనరేట్స్ నుండి కేసులు ఉన్నాయి. అవి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లకు, వాళ్ళకు ఓనర్లకు అవి హ్యాండ్ ఓవర్ చేయబడతాయి చట్టప్రకారం. ఇది మాకు అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. అవసరానికి అప్పు తీసుకుంటారు, మళ్ళీ కట్టేస్తారు.
ఆదుకునేవారు లేకపోతే బ్యాంకులో అప్పు తీసుకుంటారు. బ్యాంకు వరకు అవసరం లేకుండా ఇప్పుడు లోన్ యాప్లు వచ్చేసాయి. అడిగితే చాలు వెంటనే ఇస్తాయి. ఒక్కసారి మీరు అడిగారనుకోండి, మీరు వద్దన్నా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. ఎవరు వేస్తారండి ఈ రోజుల్లో? ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం ఓకే, ముచ్చటగా మూడోసారి నుండి అస్సలు సినిమా మొదలవుతుంది. మీరు నాకు వద్దు బాబు అన్నా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. డబ్బులు వేసిన నెక్స్ట్ డే నుంచి అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. మీరు 5,000 తీసుకున్నారు, 50,000 కట్టండి అని. ఒక్కవేళ మేము కట్టము అంటే మీ ఫోటో మార్ఫింగ్ అయిపోతుంది. మీ ఫోటో చూసి మీరే సిగ్గుపడేలా ఫోటో తయారు చేసి మీకు పంపుతారు. 2 రోజుల్లో మీరు డబ్బు కట్టకుంటే ఆ ఫోటోను మీ కాంటాక్ట్ లిస్ట్ పంపుతామని బెదిరిస్తారు. చేసేదేం లేక డబ్బు కడతారు. లేదంటే భయపడ్డ వాళ్ళు ప్రాణం తీసుకుంటారు. కొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికే సర్వం కోల్పోతారు. అయినా మళ్ళీ మోసపోవద్దని పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. వికారాబాద్ జిల్లా పెరిగిపట్నానికి చెందిన జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు గౌస్ లోన్ యాప్ నిర్వాహకుల వల్ల పడ్డాడు. న్యాయం చేయమంటూ కాకిల్ని వేడుకుంటున్నాడు. లోన్ యాప్ల పట్ల మీరు మిమ్మల్ని అప్రమత్తంగా ఉండండి, లేదంటే మీ జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు గౌస్ లోన్ యాప్ నిర్వాహకుల వలలో పడ్డాడు. తను అప్లై చేయకుండానే మీ లోన్ అప్రూవ్ అయిందంటూ మెసేజ్ లింక్ వచ్చినట్టు బాధితుడు తెలిపాడు. ఎలాగో లోన్ అప్రూవ్ అయింది కదా, వ్యాపారానికి పనికొస్తుంది అనుకున్నాడు. వెంటనే లింక్ ఓపెన్ చేసి కావాల్సిన వివరాలు అందజేశాడు. అంతే, అకౌంట్లో 4,000 రూపాయలు జమ కావడం, 6 రోజుల్లో 8,000 కట్టాలంటూ మెసేజ్ రావడం చకచకా జరిగిపోయాయి. ఆరు రోజుల తర్వాత 8,000 కట్టగానే అతని అనుమతి లేకుండా మళ్లీ డబ్బులు జమ చేసి లోన్ కట్టాలంటూ మెసేజ్లు రావటం మొదలయ్యాయి. ఇప్పుడైతే డబ్బులు కడతా, నాకు లోన్ అవసరం లేదంటూ ఆ యువకుడు రెండవసారి లోన్ డబ్బులు కట్టేశాడు. యువకుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు మళ్లీ డబ్బులు జమ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. లోన్ కట్టాలంటూ బూత్ మెసేజ్లు, వాట్సాప్ కాల్స్ చేయటం, మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి పెడతామని చెప్పి బెదిరింపులకు దిగారు. ఇక దీంతో పరువు పోతుందని భయపడిన బాధిత యువకుడు దాదాపు 50,000 రూపాయల వరకు కట్టి తన జేబు గుల్ల చేసుకున్నాడు. అయినా వారి ఆగడాలు ఆకకపోవడంతో చేసేదేమీ లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తెలియక చేసిన పనికి డబ్బుతో పోగొట్టుకోవడమే కాకుండా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నా పేరు మొహమ్మద్ గౌసలి. నాకు ఒక లింక్ వచ్చింది, అంటే అప్రూవల్ అని. నేను ఆ లింక్కి వచ్చిన దాని తర్వాత యాప్ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత మొత్తం ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నాకు 8,000 అమౌంట్ వచ్చినాయి. అయితే 8,000 ఎట్లా వచ్చినాయంటే 5,000కి 2,750 రూపాయలు వచ్చినాయి. అయితే 3,000కి 1,800 వచ్చినాయి. అయితే ఇవి అమౌంట్ వచ్చిన తర్వాత 7 డేస్ లోపలనే కట్టాలి. ఇవి కట్టేసిన ఫస్ట్ టైం. అయితే సార్ నాకు అమౌంట్ అవసరం లేదు, మళ్ళీ వేయకండి నాకంటే సరే అన్నారు వాళ్ళు. సరే అంటే మళ్ళీ ఏం చేసిండ్రు, ఆటోమేటిక్గా మళ్ళీ అప్రూవల్ వచ్చేసినాయి. మళ్ళీ నాకు అమౌంట్ కట్టేసిన. మళ్ళీ టోటల్ 60,000 కట్టినాను ఇట్లే. నిన్న 16th రోజు గిడంగా 15,000 కట్టినా. అయితే సార్ నాకు అవసరం లేదంటే గిడంగా మళ్ళీ వేసిన వాళ్ళు 5,000 మళ్ళీ వేసిండ్రు. 5,000 లోన్ అప్రూవల్ మళ్ళీ అయింది. అయితే నేను సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చిన.
పరిగి పిఎస్లో గిడంగా కంప్లీట్ అయింది. నాకు చాలా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అయితే మా రిలేటివ్స్కి నా ఫొటోస్ వీడియోస్ అది ఎడిట్ చేసి పంపుతారనుకున్నారు వాళ్ళు. అయితే అందుకోసమే నేను కంప్లైంట్ గిడంగా ఇచ్చాను. చాలా సంవత్సరాల క్రితం మన సినిమాల్లో చూసేది, పోలీసులు కూరగాయలు తీసుకొని పైసలు ఇవ్వకపోవడం, చికెన్ తీసుకొని నన్నే డబ్బులు అడుగుతావా, నేను పోలీసుని రా అని. రాను రాను పోలీసుల్లో మార్పు వచ్చింది. పోలీసులు మారినట్టుగానే మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసులు మారితే మన దేశం మరో సింగపూర్ అవుతుంది. అవినీతికి అలవాటు పడ్డ అధికారులు దేశం గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఉదయం డ్యూటీకి వచ్చామా, ఎంత నొక్కామా అనే ఆలోచన వాళ్ళకు. మహబూబాద్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు జరిపారు. 18,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా 2 అధికారులను అడ్డంగా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఎడిట్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. 18,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా 2 అధికారులను పట్టుకున్నారు. జూనియర్ ఎడిట్ ఆఫీసర్ శ్రీను, జూనియర్ అసిస్టెంట్ కిషోర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జిల్లా ఎడిట్ కార్యాలయంలో సాయంత్రం వరకు ఏసీబీ సోదాలు కొనసాగాయి. పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్తే ఆడవాళ్ల మెడలో బంగారం ఉందా లేదని చూసేవారు ఒకప్పుడు. ఒకవేళ ఆ మెడలో లేదంటే తోటి లేడీస్ ఆమెను పక్కకు తీసుకెళ్లి బంగారం తాకట్టు పెట్టాడా మీ ఆయన అని అడిగేవారు. ఇప్పుడు బంగారం వేసుకొని వెళ్తే ఏంటి బంగారం ఏంటి అలా వేసుకొని వచ్చావు అని అడుగుతున్నారు. ఎందుకంటే రోడ్డుపై నుంచున్నా, నడిచి వెళ్తున్నా ఎటు వైపు నుండి వచ్చి మన మెడలో నుండి లాక్కుపోతారో, లేదంటే మనల్ని ఫాలో అయ్యి ఇంట్లోకి వచ్చి బంగారం దోచుకెళ్తారో. అందుకే బంగారం వేసుకుందామన్నా భయమే, ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్దామన్నా భయమే. బంగారం కొనాలి, లాకర్లో పెట్టుకోవాలి, నెలకు ఒకసారి వెళ్ళి చూసి ఆనందించి రావాలి. ఇలా తయారైంది మన పరిస్థితి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కేంద్రంలోని హనుమాన్ నగర్లో ఓ ఒంటరి మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దుండగులు దోచుకెళ్లారు. అందుకే నగలు ఉన్నా అవి అందరికీ కనిపించేలా ధరించకండి, ఎందుకంటే అవి మన ప్రాణాల మీదకి రావచ్చు. ప్రకాశం జిల్లా సింగరేకొండ మండల కేంద్రంలోని హనుమాన్ నగర్ లోని ఓ ఒంటరి మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు, నగదును దుండగులు అపహరించారు. అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సంచలనం కలిగించింది. పొలిబండ్ల నారాయణమ్మ అనే మహిళ హనుమాన్ నగర్ లో ఒంటరిగా నివసిస్తున్నారు. 7 గంటల సమయంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి ప్రహరీ నుంచి దూకుతుండగా సమీపంలోని కుటుంబం గమనించింది. నారాయణమ్మ ఇంటి పక్కనే ఉన్న యువకులు శ్రీను, రాజులకు వారు ఈ విషయం తెలిపారు. వారు వెంటనే స్పందించి గేటు తీసి లోపలికి వెళ్తున్న సమయంలో ఆగంతకులు గమనించి ఇంటికి ఉన్న మరో మార్గం నుంచి బయటకు పరుగులు తీశారు.
స్థానికులు లోపలికి వెళ్లి పరిశీలించగా అప్పటికే అచేతనంగా నారాయణమ్మ పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అదనపు ఎస్పీ శ్రీధర్రావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, సిఐ రంగనాథ్, ఎస్ఐ ఫిరోజా ఫాతిమా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మీరందరూ రావాలండి. మేము అందరూ వాళ్ళు చేశారని ఫోన్ చేస్తే నా తర్వాత నేను వచ్చాను. ఇప్పుడు వచ్చేసి అందరూ ఇలా ఉన్నారు ఇల్లు అంతా. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి నైట్ వన్ న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.